हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంతపరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత వెలుగొందుచున్నటువంటి స్వయం ప్రకాశ ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత చతుర్థ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. ఇందులో క్రమంగా మనము 11 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భగవంతుడు సకల ప్రాణికోట్లను సృష్టించినాడు కాబట్టి అతనిలో ఏ విధమైనటువంటి వైషమ్య నైర్గుణ్యాలు ఉండవు. అంటే విషమత భేదభావము ఉండదు. మరియు నిర్దయత అనేటువంటి గుణము ఉండదు. అందరూ సమానులే, అందరూ కూడా అతనికి ప్రీతిపాత్రులే. అలాంటప్పుడు ఈ జ్ఞాన తపస్సు అనేటువంటి అంటే అధ్యాత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది కొందరికి మాత్రమే ప్రసాదిస్తావు, మరియు అందరికీ ఎందుకు ప్రసాదించవు అని ఈ విధంగా అర్జునుడు శంక చేస్తే సమాధానంగా ఈ శ్లోకాన్ని చెప్పినాడు. హే పార్థ, ఎవరైతే నన్ను ఏ ప్రకారంగా ప్రపత్తి చేయుచున్నారో, ఆశ్రయించి భజిస్తూ ఉన్నారో వారికి ఆ ప్రకారంగానే నేను దర్శనమిస్తున్నాను. వారి
కోరికలు నెరవేరుస్తూ ఉన్నాను. మనుష్యులందరూ కూడా అన్ని విధాల చేత నన్నే అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి వారి వారి యొక్క ఇచ్ఛానుసారము కోరికలను అనుసరించి నేను వారికి వాళ్ళు కోరిందల్లా ఇస్తూ ఉన్నాను. జ్ఞానం కావాలంటే జ్ఞానం ప్రసాదిస్తాను, కానీ అందరూ జ్ఞానాన్ని అపేక్షించడం లేదు, కోరడం లేదు. కొందరు దుఃఖాలు పోవాలనేటువంటి ఉద్దేశంతో నన్ను ప్రార్థిస్తే దుఃఖాలు దూరం చేస్తున్నాను. కొందరు అర్థార్థి భక్తులు ధనము కావాలి, ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి అని అంటే వారికి అవి ప్రసాదిస్తున్నాను. కాబట్టి ఎవరెవరు ఏ విధంగా నన్ను భజిస్తే వారికి ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను. అందులో నా యొక్క భేదభావం ఏమీ లేదు, అందరూ సమానులే నాకు అని భగవంతుడు సమాధానం చెప్పినాడు. అందరూ జ్ఞానాన్ని పొందకపోవడానికి కారణము నేను కాదు, వారే. వారు జ్ఞానాన్ని కావాలంటే జ్ఞానాన్ని ఇస్తాను, కానీ వారు ఆ విధంగా కోరడం లేదు కదా. అందువల్ల వారి యొక్క దోషమే కానీ నా యందు ఏమీ భేదభావం లేదు అని చెప్తూ ఇక్కడ ఒక దృష్టాంతం కూడా ఇచ్చాడు రామకృష్ణానంద స్వాముల వారు. ఏమిటంటే ఒకానొక బాటసారి ఎక్కడో ప్రయాణమైపోతూ ఉన్నాడు, అరణ్య ప్రయాణము. అప్పుడు పూర్వకాలంలో నడిచి వెళ్ళేటువంటి సమయం. ఇప్పుడంటే అన్ని వాహనాలు ఉన్నాయి. ఒంటరిగా పోతున్నాడు. ఎండ తీవ్రంగా ఉంది, ఎండకు పరితపిస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి అనిపించింది, కాసేపు సేద తీర్చుకుంటే బాగుండు అనిపించింది. ఆ విధంగా దారిలో పోతూ ఉండగా ఒక దట్టమైనటువంటి ఒక మర్రి వృక్షం లాంటిది కనపడింది, ఒక వృక్షం. అయితే ఆ వృక్షము కల్పవృక్షం ఉంది, మర్రి వృక్షం కాదు. దట్టంగా ఆకులతో నిండి కల్పవృక్షం ఉంది. అది కల్పవృక్షం ఉన్నదని అతనికి తెలియదు, ఈ బాటసారికి తెలియదు. నీడ బాగుంది, చల్లగా ఉంది అనుకున్నాడు. ఇక్కడ కాసేపు సేద తీర్చుకుంటాను అనుకొని ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇక ఎండల్లో నుంచి వచ్చాడు కాబట్టి దప్పిక అయింది, అతనికి దాహం వేసింది. మనసులో అనుకున్నాడు, అయ్యో ఇక్కడ నీళ్ళుంటే బాగుండు, దాహం బాగా వేస్తుంది, దప్పిక తీర్చుకుండాలి అని ఇట్లా సంకల్పం చేసినంత మాత్రం చేత అతనికి నీళ్లు ప్రత్యక్షమైనాయి. ఎందుకంటే అది కల్పవృక్షం. నీళ్ళు వచ్చేసినాయి. ఆహా, చాలా ఆనందంగా ఉంది, ఈ చల్లటి నీళ్లు నేను తాగి సేద తీర్చుకుంటాను అనుకున్నాడు. ఆ నీళ్లు త్రాగాడు, దాహం తీర్చుకున్నాడు. దాహం తెచ్చుకున్న తర్వాత ఉట్టి నీళ్ళే తాగితే ఏం లాభం, కొంచెం ఆహారం కూడా ఉంటే బాగుండు కదా అనిపించింది. ప్రత్యక్షం ఆహారము వచ్చేసింది. హాయిగా తిన్నాడు, మంచిగా కడుపు నిండా భుజించాడు. భుజించిన తర్వాత అన్నంలో ఆల్కహాల్ ఉంటుంది. అంటే అన్నం తినగానే కొద్దిగా కూరు పట్లు వస్తాయి, ఏమంటారు, పునుకు వస్తుంది. అప్పుడు అనుకున్నాడు, మంచిగా కొద్దిసేపు విశ్రాంతి చేసుకోవడానికి ఒక పడక, ఒక దిండు, ఒక మంచం ఉంటే బాగుండు అనుకున్నాడు. హాజరు తయారున్నాయి. వాడు అనుకున్నా, అబ్బా నేను ఏది కోరితే అది వచ్చేస్తున్నాయి అంటే నేను సంకల్ప సిద్ధుని అనుకుంటా. వాడు అనుకుంటాడు, నేను ఏది కోరితే అది ప్రాప్తమవుతుందంటే నేను అంటే నా సంకల్పం సిద్ధించింది అంటే నేను ఏది కోరితే అది వస్తుందన్నమాట. నేను సంకల్ప సిద్ధుని అని వాడు ఉబ్బిపోయాడు. ఇక మంచం వచ్చింది, దిండు వచ్చింది, పడక వచ్చేసింది, అంతే. ఇక
జీవునికి కోరికలకు అంత ఉంటుందా చెప్పండి. అట్లా పడుకోగానే వానికి భార్య గుర్తుకొచ్చింది. పడుకోగానే భార్య గుర్తుకొచ్చింది. గుర్తుకు రావడమే తడువు భార్య ప్రత్యక్షం అక్కడ. వాడు అనుకున్నాడు మా భార్య ఇంటికాడ ఉంది, వీడికి ఎట్లొచ్చింది? బహుశా మా భార్య కాదు ఇది, దయ్యం కావచ్చు అనుకున్నాడు, భూతం కావచ్చు అనుకున్నాడు. అది భూతం అయ్యింది. అయ్యో నన్ను మింగుతుందేమో అనుకున్నాడు, మింగేసింది. కలాస్. ఏది సంకల్పం చేస్తే అది అవుతుంది. ఎందుకంటే కల్పవృక్షం ఉన్నది, వాడు ఉన్నది కల్పవృక్షం కింద. భూతం కావచ్చు అనుకున్నాడు, భూతమైంది. మింగుతుందా అనుకున్నాడు, మింగేసింది, అయిపోయింది. ఇప్పుడు కల్పవృక్షం యొక్క దోషమా చెప్పండి? కల్పవృక్షం యొక్క దోషమా ఇది? ఏది కావాలంటే అది ఇస్తుంది. మరి కోరేవాడి లోపల దోషం. కానీ కోరేవాడు మంచి కోరికలు కోరాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు అశాస్త్రీయమైనటువంటి కోరికలు కోరితే మరి అదే ప్రాప్తమవుతుంది. అట్లా భక్తులు కూడా అందరూ భక్తులే. భక్తుడు కానివాడు కూడా నా భక్తుడే. ఎందుకు? భగవంతుని విడిచి ఎక్కడుంటాడు జీవుడు చెప్పు కదా. కల్పితమైనటువంటి వస్తువు ఏది కూడా అధిష్టానాన్ని ఆశ్రయించుకునే ఉండాలి. ఈ జగత్తంతా కల్పితమే. ఆ జగదంతపాతి అయినటువంటి జీవులు కూడా కల్పితమే. మరి కల్పితమైనటువంటి వస్తువు అధిష్టానాన్ని ఆశ్రయించుకొని ఉండక మరెక్కడ ఉంటుంది చెప్పండి? అధిష్టానం అంటే ఆధారం. ఏ విధంగా తాడు యందు పాము కల్పితంగా కనపడుతుంది, భ్రాంతి చేత కనపడింది అనుకో. ఇప్పుడు ఆ భ్రాంత వస్తువు అయినటువంటి సర్పము తాడును విడిచి అన్యత్ర కనపడుతుందా? తాడు యందు ప్రతీతమైనటువంటి ఆ సర్పము తాడి యందే ఉంటుంది. కానీ తాడి యందే ప్రతీత అయితే తాడును ఆశ్రయించుకొనే ఉంటుంది. తాడును విడిచి అన్యత్ర ఉండడానికి వీల్లేదు. ఎందుకు? దాని యందే కల్పితం ఉన్నది. నీ యందు కల్పితమైనటువంటి స్వప్న ప్రపంచం నిన్ను విడిచి అన్యత్ర ఉండడానికి వీల్లేదు. కాబట్టి అధ్యస్థ వస్తువు, కల్పిత వస్తువు, ఆరోపిత వస్తువు ఏదైతే ఉంటుందో అది అధిష్టానాన్ని ఆశ్రయించుకొనే ఉంటుంది. మరి సంపూర్ణ బ్రహ్మాండానికి అంతటికి, జగత్తుకు అంతటికి అధిష్టానం ఎవరు? పరమాత్మ. మరి పరమాత్మను విడిచి, పరమాత్మను వదిలి అన్యత్ర ఎక్కడ ఉంటాడు వీడు జీవుడు? అందుకనే భక్తుడు అభక్తుడు అందరూ నా భక్తులే. ఎందుకంటే నన్నే ఆశ్రయించుకొని ఉంటారు కాబట్టి. వానికి ఇష్టం లేకున్నా వాడు నాస్తికుడు అయినప్పటికీ కూడా వాడు నాయందే ఉన్నాడు, నా భక్తుడే ఉన్నాడు. వాడు నాస్తికుడైనా కానీ ఎక్కడ ఉంటాడు? వాడు నాయందే ఉన్నాడు. మరి నన్ను విడిచి ఎక్కడ ఉంటాడు వాడు? అందుకని వాడు నా భక్తుడే అంటాడు. నాస్తికుడు అయినా కానీ భగవంతుని ఒప్పుకోక తప్పది. వానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఒప్పుకోక తప్పదు. కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, ఊళ్ళల్లో గ్రామాల్లో నాస్తికులు ఉంటారు కొంతమంది. వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంటుంది, నాస్తిక సంఘం. మనం ఎట్లా ఆస్తికులం అందరం కలిసి ఒక సంఘటన చేసి కార్యక్రమాలు జరుపుకుంటాం మనం. అట్లా నాస్తికులు కూడా వాళ్ళ సంఘటన ఒకటి ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినారు నాస్తికులందరూ. ఊరూర ఉన్నటువంటి నాస్తికులందరూ ఆ సభకు హాజరు కావాలి. హాజరై ఏం చేయాలి? భగవంతుడు లేడు అని సిద్ధి చేయాలి. నాస్తికులు కదా, నాస్తికులు అంటే భగవంతుడు లేడని సిద్ధి చేస్తారు. కాబట్టి ఊరూర ఉన్నటువంటి నాస్తికులందరూ కూడా ఆ సభకు హాజరయ్యి అందరూ కూడా వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చుతూ భగవంతుడు లేడు అని సిద్ధి చేయాలి అని ఈ విధంగా పెద్ద సభ ఏర్పాటు చేశారు. అందులో మన కొత్తపేట నుంచి కూడా ఒక నాస్తికుడు పోయినాడు సభకు. 2-3 రోజులు సభ చేశారు. సభ చేసినాక మళ్ళీ తిరిగి వచ్చాడు కొత్తపేటకు. మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అతని మిత్రుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. అతడు రాగానే ఏమరా 3 రోజుల నుంచి నాకు కనపడడం లేదు, ఎక్కడ పోయినావు అని అడిగినాడు. అంటే పెద్ద బ్రహ్మాండంగా నాస్తిక సభ జరిగింది, ఆ సభకు హాజరు కావడానికి నేను పోయినాను. అయితే మరి సభ ఎట్లా జరిగింది? బాగా జరిగిందా సభ? అంటే భగవంతుని దయ వల్ల సభ బాగానే జరిగింది అన్నాడు. తెలవలే మీకు? భగవంతుని దయ వల్ల, భగవంతుని దయ వల్ల సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాడు భగవంతుని ఒప్పుకున్నాడా లేదా? ఇప్పుడు వాడు ఏం చేయడానికి పోయిండు? భగవంతుడు లేడని సిద్ధి చేయడానికి పోయిండు. భగవంతుడు లేడని సిద్ధి చేయడానికి పోయి నాస్తిక మతాన్ని ప్రచారం చేయడానికి పోయి వాడు ఇప్పుడు ఏం ఒప్పుకున్నాడు? భగవంతుని దయ వల్ల
కార్యక్రమం మంచిగా జరిగింది అన్నాడు. వాడు మనకి ఇష్టం లేదు భగవంతుడు ఉండడానికి ఒప్పుకోవాలి, కానీ అకస్మాత్తుగా మన నోటి నుంచి వెళ్ళిందా లేదా భగవంతుడు అని ఒప్పుకొని తీరాల్సిందే. వానికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏడ్చుకుంటానైనా కానీ భగవంతుని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే భగవంతుని అందే ఉన్నాడు వాడు, భగవంతుని విడిచి ఎక్కడ ఉంటాడు వాడు. అందుకని భక్తుడు కానీ అభక్తుడు కానీ అందరూ నాకు భక్తులే, అందరూ నాకు ఇష్టులే. అయితే ఒకరికి జ్ఞానం కలుగుతుంది, ఒకరికి జ్ఞానం కలగదు. మరి అందులో నా దోషం ఏముంది? వాడు ఎట్లా కోరితే అట్లా ఇస్తున్నాను నేను, అంతే. వాళ్ళ మనో అభిప్రాయాన్ని అనుసరించి నేను వాళ్లకు ఆయా కోరికలు పూర్తి చేస్తున్నాను, అంతే. నాదేముంది, నాకేం భేదభావం లేదు అంటారు. ఇది యద్భావం తద్భవతి అంటారా లేదా? మన భావన ఎట్లా ఉంటే ఆ కార్యం కూడా అట్లే అవుతుంది. మన భావన మంచిగా ఉండాలి, సద్భావన ఉండాలి. అందుకని మనకు ఆయా కోరికలను అనుసరించి మనకు ఆయా ఫలాలు ప్రాప్తమవుతాయి అని చెప్పి అందరూ కూడా భగవంతున్నే ఆరాధిస్తారు. కానీ కొందరు వేరే వేరే దేవతలను కూడా ఆరాధిస్తారు. అప్పుడు భగవంతుడు అంటాడు, ఎవరు ఏ దేవతను ఆరాధించినా కానీ ఆ దేవత రూపంలో నేనే ఉన్నాను కదా. అందుకని అన్నారు కదా, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఏ దేవునికన్నా మొక్కు, అది నాకే చేరుతుంది. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఏ ప్రాణిని తిరస్కరిస్తావో అది కూడా భగవంతునికే చేరుతుంది. నువ్వు నమస్కారం చేసినా తిరస్కారం చేసినా అది భగవంతునికే చేరుతుంది. ఎందుకు? ఉన్నది భగవంతుడు ఒక్కడే కదా, అనేక మంది దేవతలు లేరు. మనం కల్పన చేసుకున్నాం మన ఇష్టానుసారంగా. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, భగవంతుడమైనటువంటి నిన్ను సేవించడంతో సమస్త ఫలాలు కూడా సమకూరుతాయి కదా, మరి అలాంటప్పుడు అందరూ నిన్నే భజించకుండా అన్య దేవతలను ఎందుకు సేవిస్తారు? ఒకడు రాముడు అంటాడు, ఒకడు కృష్ణుడు అంటాడు, ఒకడు విష్ణువు అంటాడు, ఒకడు శివుడు అంటాడు, ఒకడు దేవి అంటాడు, ఒకడు గణపతి అంటాడు. ఇంకా క్షుద్ర దేవతలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. పోయిసమ్మ మైసమ్మ అది ఏమేమో అంటారు కదా, అంకాలమ్మ ఇంకాలమ్మ ఏదేదో అంటారు. అనేక మంది క్షుద్ర దేవతలను ఆరాధిస్తారు. అట్లెందుకు? మరి నువ్వే అందరికీ ఫలాలను ఇచ్చేవాడవైతే అందరూ నిన్నే ఆరాధించాలి కదా, మరి ఆయా దేవతలను ఎందుకు ఆరాధిస్తారు అంటే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ అభిరుచి, అంతే. అభిరుచిని బట్టి వాళ్ళు ఆ విధంగా ఆరాధిస్తారు. అయినా పర్వాలేదులే అంటాడు. అందరూ కూడా నన్నే ఆరాధిస్తున్నారు, అన్ని రూపాల్లో నేనే ఉన్నాను. దయ్యం అంటే కూడా దయ్యం రూపంలో కూడా నేనే ఉన్నాను, అన్నీ నేను కాందేది. ఎందుకు? మొత్తం ప్రపంచమంతా కూడా నా స్వరూపమే అన్న తర్వాత నువ్వు దయ్యమను, రాక్షసుడను, దేవుడను ఏమను అన్నీ నేనే అంటాడు. స్వప్నం లోపల నువ్వు దేవుణ్ణి చూస్తావు, మనుషులను చూస్తావు, పశుపక్షాదులను చూస్తావు, చెట్లు చేమలు చూస్తావు, అన్నిటిని చూస్తున్నావు. అన్నీ ఎవరు? వాళ్ళు అన్ని విధాలుగా కనపడేది ఎవరు? నీవే. నువ్వు ఒక్కడవే నిద్రాదోషం చేత అనేక రూపాలుగా కనపడుతున్నావు. మరి అన్ని రూపాల్లో ఉన్నది నువ్వేనా? అట్లా భగవంతుడు కూడా అన్ని రూపాల్లో ఉన్నది తానే. అయితే ఇక్కడ కించిత్ ఫలప్రాప్తి లోపల వ్యవధానం ఉంది. నేరుగా నన్నే భజించినట్లయితే సాక్షాత్తుగా వాళ్ళకు ఫలం దొరుకుతుంది. ఇక ఇతర దేవతలను ఆరాధించారనుకో వాళ్ళకు కించిత్ న్యూన ఫలం దొరుకుతుంది, తక్కువ ఫలం దొరుకుతుంది. అది వక్ర మార్గం అది కదా. ఏ విధంగా అంటే మనము విభూతి తీసుకొని చేతికి వేళ్ళకి అంటించుకొని కదా ఇట్లా పెట్టుకుంటాం, అంతే కదా. ఇట్లానే పెట్టుకుంటారా? ఇట్లా అని ఇట్లా వచ్చి ఇట్లా పెట్టుకుంటారా? ఎట్లా పెట్టుకుంటారు? డైరెక్ట్, అంతే కదా. కానీ ద్రవిడ న్యాయం అనేది ఒకటి ఉంది, ద్రవిడ న్యాయం అంటారు. అంటే ఇది ఎక్కువగా ఒక సంప్రదాయం ఉంది, పేరు చెప్పొద్దులే. ఆ సంప్రదాయం వాళ్ళు గురు పూజ చేస్తారు. గురు పూజ చేసి ఆ గురువును కుర్చీలో కూర్చుండబెట్టి అతని కాళ్ళు పాదాలు ఒక పీఠ మీద పెట్టి ఇక ఆ శిష్యుడు గురు పూజ చేస్తాడు. ఎట్లా అంటే విభూతి తీసుకుంటాడు, 3 వేళ్ళకి తీసుకొని ఇక్కడ బొటనేలు కూడా ఆ విభూతి అంటించుకొని ఆ గురుదేవుని నుదుటి దగ్గరికి మొదలు అక్కడ కాళ్ళు
కాలు బొటన వేళ్ళు ఉంటాయి కదా, ఆ బొటన వేళ్ళు ఇతని ఎడమ చేయి యొక్క 3 వేళ్ళ మీద పెట్టుకుంటాడు. ఆ 2 కాళ్ళ యొక్క బొటన వేళ్ళు ఇట్లా పెట్టుకొని కళ్ళల్లో బాగా చూస్తాడు. గురువు కళ్ళల్లో మనకు అనిపిస్తుంది కొడతాడా ఏంది అనిపిస్తుంది. బాగా చూస్తూ ఆయన కళ్ళల్లకే చూస్తూ ఈ విభూతిని చేతిని అలా తన నుదుటి దగ్గరికి తీసుకెళ్తాడు. చక్కగా నుదుటి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేదే ఆలస్యం కానీ పెట్టాడు. ఏం చేస్తాడు, మళ్ళీ చెయ్యిని తింపుతాడు, తల చుట్టూ తింపుతాడు. మొత్తం తల చుట్టూ తింపి మళ్ళీ నుదుటి దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఇట్లా పెడతాడు. ఇది ద్రవిడ న్యాయం అంటారు. ఇక డైరెక్ట్లో పెడితే ఒడిసిపోతుంది కదా, ఇంత దింపి పెడతారు. అట్లా ఈ అన్య దేవతలను ఆరాధించే వాళ్ళ పనికి అంతే. ఇది ద్రవిడ న్యాయం అన్నట్టు. ఇది వక్ర మార్గం. డైరెక్ట్గా ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే అయిపోతుంది. అన్ని ఫలాలు ఇచ్చేటోడు అతడే. ఆ దేవతా రూపంలో నుంచి కూడా ఆ ఫలం ఇచ్చేటోడు ఈయనే. అందుకు ఆ రూపం కూడా ఇతందే. అందుకని మరి ఎవరైతే అన్య దేవతలను ఆరాధిస్తారో, అయితే చెప్పింది ఉన్నది, క్షుద్ర దేవతలను ఆరాధిస్తే ఫలాలు తొందరగా దొరుకుతాయి అంట. చూడు, క్షుద్ర దేవతలు ఉంటారు కదా, ఈ మంత్రాలు తంత్రాలు అవి ఇవి అని కొన్ని దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళకి తొందరగా దొరుకుతుంది ఫలం. అయితే జీవునికి ఏందనంటే తొందరపాటు ఎక్కువ, తొందరగా దొరకాలి. సూక్ష్మంలో మోక్షము మళ్ళీ అతి తొందరగా దొరకాలి అని వీళ్ళు ఫలాల యొక్క మోజులో పడి వాళ్ళు క్షుద్ర దేవతలను ఆరాధిస్తారు. తొందరగా దొరుకుతుంది, ఫలం తొందరగా సిద్ధిస్తుంది అని ఆయా దేవతలను ఆరాధిస్తారు. కానీ అది వక్ర మార్గము అంటారు. అది సరి అయిన మార్గం కాదు. జ్ఞానం వలన సిద్ధి లభించడం ఆలస్యం. జ్ఞానం చేత మనకు మోక్షం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని పొందాలంటే కొన్ని జన్మలు కూడా పోతాయి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మం ప్రపద్యతే. అనేక జన్మలు గడిస్తేనే కానీ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస పొడవుతుంది. ఆ జిజ్ఞాసుల్లో కూడా ఎంతో కాలం సాధన చేస్తేనే కానీ, లేదా కొన్ని జన్మలు కూడా పోవచ్చు. ఆ విధంగా సాధన చేయగా 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 అంతిమ జన్మలో పొల జ్ఞానం కలుగుతుంది. మరి జ్ఞానం అనేది ఆలస్యం పడుతుంది కదా మోక్షం కావాలంటే. ఇక కర్మల వలగలిగేటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో తొందరగా లభిస్తాయి. అంతేగాక కర్మసిద్ధి ప్రత్యక్షంగా గోచరిస్తుంది, వెంటనే ఫలాలు కలుగుతాయి క్షుద్ర దేవతలను ఆరాధిస్తాయి. కాబట్టి ఎక్కువ జీవులందరూ కూడా ఇంద్రియాలతో సంబంధం పెట్టుకొని విషయాల యందు ప్రవృత్తులయ్యి, ఆయా విషయాల యందు వాళ్ళు ఆసక్తులయ్యి, ఆ విషయాలను కోరి ఆయా దేవతలను వాళ్ళు ఆరాధిస్తే వాళ్ళకు తొందరగా ఆయా ఫలాలు లభ్యమవుతాయని ఆ ప్రకారంగా వాళ్ళు సామాన్య జనులు, మూఢజనులు, విచారం లేనటువంటి వాళ్ళు ఆ క్షుద్ర దేవతలను ఇతర దేవతలను ఆరాధిస్తారు అని చెప్తూ, అది అన్యదేవత ఉపాసన ఏదైతే ఉందో అది సరళ మార్గం కాదు, వక్ర మార్గము అని చెప్పినాడు. అయితే భగవంతుని యొక్క అవతార ఉద్దేశం ముఖ్యంగా ఏది? ధర్మ సంస్థాపన కదా ముఖ్య కార్యం. మరి ఆ ధర్మాన్ని స్థాపించాలంటే, ధర్మాన్ని ప్రచారంలో ఉంచాలంటే, మరి జీవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి అంటే మరి ఏ ప్రకారంగా చేస్తే బాగుంటుంది అని భగవంతుడు విచారం చేసి ఏం చేశాడంటే 4 వర్ణాలను సృష్టించాడు. 4 వర్ణాలు ఏవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలను సృష్టించి వర్ణ వ్యవస్థను ఏర్పరిచాడు. అయితే ఈ 4 వర్ణాలు ఎలా రచన చేయగలుగుతాడు అంటే భగవంతుడు స్వతహాగా ఏమి చెయ్యడు. మరి ఏం చేస్తాడు అని అంటే వారి వారి గుణకర్మలను అనుసరించి అని చెప్పినాడు. ఇక్కడ శ్లోకం చదవండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం.
ఈ 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఇవి నా చేతనే ఈ వర్ణ వ్యవస్థ చేయబడింది. ఏ విధంగా అంటే గుణ కర్మ విభాగశః, గుణ విభాగం చేత, వారి కర్మ విభాగం చేత. గుణాలేవి? సత్వ, రజ, తమ, ఈ 3 గుణాలు. ఎవరెవరిలో ఈ 3 గుణాలు ఏ ప్రకారంగా ఉన్నాయి అది చూసి వారి గుణ విభాగాన్ని బట్టి వారికి ఆయా వర్ణంలో కేటాయించినాడు. మరియు కర్మలు, వారి కర్మలు ఏ విధంగా ఉన్నాయి, వారి పనులు ఏ విధంగా ఉన్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారు, సత్వగుణ సంబంధమైనటువంటి పనులు చేస్తున్నారా, రజోగుణ సంబంధమైన పనులు చేస్తున్నారా, తమోగుణ సంబంధమైన పనులు చేస్తున్నారా, వారి పనులను బట్టి వారి గుణాలను బట్టి ఈ 4 వర్ణాలు ఏర్పరిచాడు భగవంతుడు. అయితే ఇవన్నీ కూడా సృష్టించింది భగవంతుడే, వీటికి కర్త ఎవరు? భగవంతుడే. కానీ స్వయంగా తాను అంటున్నాడు, నేను అవన్నిటికీ కర్తని అయ్యి కూడా నేను అకర్తనే అంటాడు. నేను ఏమీ చేసిన వాడిని కాదు అంటాడు. ఎందుకు? వారి గుణకర్మలను బట్టే సృష్టించాడు, కానీ స్వయంగా తానేమైతే చేయలేదు కదా, అందుకని నేను అకర్తని అన్నాడు. మరియు ఆ వర్ణాలతోని కానీ వర్ణాల వారు చేసేటువంటి కర్మలతోని కానీ అతనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, మనం చేసేటువంటి కర్మలతో అతనికి ఏమైనా సంబంధం ఉందా? మనం ఇప్పుడు సత్సంగం చేస్తున్నాం, ఇది మంచి కర్మ ఉంది. కొందరు చెడు కర్మ చేస్తున్నారు ఆ వైపు, మరి ఆ చెడు కర్మతోని కానీ మంచి కర్మతోని కానీ సూర్యునికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. అట్లా భగవంతుడు వాళ్ళ గుణకర్మలను బట్టే ఆయా వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేశాడే కానీ తనతో ఏమీ జోక్యం లేదు అక్కడ అని. నేను అన్నీ చేసిన వాడని అయినా కూడా నేను మాత్రం అకర్తనే అన్నాడు. అయితే ధర్మాన్ని కాపాడాలంటే, ధర్మాన్ని ఉద్ధరించాలంటే, ధర్మాన్ని స్థాపించాలంటే వర్ణ వ్యవస్థ ఇది అత్యావశ్యకమై ఉంది, చాలా మహత్వమై ఉంది. వర్ణ వ్యవస్థల వలన మనుష్యుడు తన అభిరుచికి తగిన కర్మల్లో ప్రవర్తించవచ్చు. ఆ కర్మలను అనుసరించి భగవంతుని అర్చించి మెప్పించి తన యొక్క కామనను పూర్తి చేసుకోవచ్చు. అందుకని వర్ణ వ్యవస్థ ఏర్పడింది అంటాడు. వాని సంస్కారానికి అనుగుణంగా వాడు ఆయా కర్మల్లో వాని నైపుణ్యాన్ని బట్టి ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడైతే సత్వగుణానికి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే అధ్యాపనం, బ్రహ్మయజ్ఞం మొదలైనటువంటి, అంటే బ్రాహ్మణులు ఏం చేస్తారు? అధ్యాపనం చేయిస్తారు. అంటే వేదాన్ని ఇతరులకు నేర్పుతారు బ్రహ్మచారులకు. మరి వేదానుసారంగా వాళ్ళు అనుష్ఠిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. ఈ విధంగా బ్రాహ్మణులు ఎక్కువగా శాస్త్రాన్ని చేతిలో పట్టుకొని ఆ శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా వారు అనుసరిస్తూ ఇతరులను ఆచరణలో పెడతారు. వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు మనకు రోజు పురోహితుడు వస్తాడు, కర్మ తాను చేస్తూ మనతోని చేయిస్తూ ఉన్నాడు. ఇది బ్రాహ్మణుల యొక్క పని, సత్వగుణ సంబంధమైనటువంటి పని. కాబట్టి సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి ఏ మనుషులైతే ఉన్నారో వారు చేసేటువంటి సత్వగుణ సంబంధమైనటువంటి కర్మను అనుసరించి వారికి బ్రాహ్మణులు అని పేరు పెట్టినారు, బ్రాహ్మణ వర్ణం అని చెప్పినారు. వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ ప్రపంచంలో ఆధ్యాత్మిక, నైతిక, ప్రగతిశీలమైనటువంటి కర్మలు చేయిస్తూ ఉంటారు. ఇక క్షత్రుడైతే శాసనం చేసేది, పరిపాలన చేసేటువంటి పని ఎవరు? క్షత్రియులు చేస్తారు. ఆ క్షత్రియత్వాన్ని నిర్వహిస్తూ, శాసనం చేస్తూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. దుష్టులను అదిమిపట్టి దుర్బలులను పోషిస్తూ ఉంటారు క్షత్రియులు. ఎందుకంటే దుష్టులను శిక్షించే అధికారము క్షత్రులకే ఉంది, బ్రాహ్మణులకు కానీ వైశ్యులకు, శూద్రులకు కానీ లేదు. అందుకని మరి ధర్మాన్ని పరిరక్షించాలంటే, దుష్టులను శిక్షించాలంటే క్షత్రియులు ఆవశ్యకత ఉంది. క్షత్రియులు శాసనం ద్వారా దుర్మార్గులను శిక్షించి మరియు దుర్బలులైనటువంటి
మరి సాధువులైనటువంటి వాళ్ళను రక్షిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా చెప్పాడు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నాడు కదా. ఈ దుష్కర్మలు చేసేటువంటి దుర్మార్గులు అయితే ఉన్నో వాళ్ళని నశింపజేసి, నష్టం చేసి, నాశనం చేసి సాధువులను రక్షిస్తాను అన్నాడు ఇక్కడ. సాధువులు అంటే మీరు ఏమనుకుంటారు? సాధువులు అంటే మాలాగా కాషాయ వస్త్రాలు ధరించుకున్నటువంటి వాళ్ళకి ఏమంటారు? సాధువులు అంటారు, అంతే కదా. సాధువులు అనే శబ్దానికి అది అర్థం కాదు. సాధు అనే శబ్దానికి అర్థం ఏంటంటే మంచి అని అర్థం. అంటే మంచి కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళు సాధువులు. వాళ్ళు సన్యాసులే కావచ్చు, గృహస్థులే కావచ్చు, బ్రహ్మచారులు, వానప్రస్థులు ఎవరైనా ఉండొచ్చు. మంచి కర్మలు ఎవరైతే చేస్తారో, శాస్త్రోక్తమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తారో, భగవత్ సంబంధమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తారో వారే సాధువులు. ఇప్పుడు మీరు కూడా ఎవరు? మీరు సాధువులే. మీరు కూడా మంచి పని చేస్తున్నారా లేదా? సత్సంగం చేస్తున్నారా లేదా? అందుకని సాధువులు అంటే ఏదో కాషాయ వస్త్రం వేసుకున్నవారు కాదండి. మంచి పని చేసేవారు అందరూ కూడా సాధువులే. మరి ఇటువంటి సాధువులను భగవంతుడు రక్షిస్తాను అని వాగ్దానం చేసినాడు. కాబట్టి మనల్ని అందరినీ రక్షించేవాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడు సాధువులను రక్షించాలి, ధర్మాన్ని ఉద్ధరించాలి అని ఒక ఉపాయాన్ని వెతికి ఈ వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అయితే ఆ వర్ణ వ్యవస్థను వాళ్ళ గుణకర్మలను బట్టి చేసినాడు. అయితే శాస్త్రీయ మార్గంలో నడుస్తూ బ్రహ్మాన్వేషణం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి, నైతికమైనటువంటి, ప్రగతిశీలమైనటువంటి కర్మలు చేస్తూ చేయించేవారు ఎవరు అంటే బ్రాహ్మణులు. మరి దుష్టులను శిక్షించి దుర్బలను రక్షించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అనంటే క్షత్రియులకు ఉంటుంది. ఇక వైశ్యుడు న్యాయబద్ధమైనటువంటి వృత్తి వ్యాపారాలతో పాడి పంటలు విస్తారం చేస్తూ ఉంటాడు. వైశ్యులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు, మరి కృషి అంటే పొలం పనులు చేసి, వ్యవసాయం చేసి పంటలు పండించేవాడు. మరి పాడి పంట అంటారు కదా, గోవులను కూడా పెంచి పాలు తీసి పెరుగు, నెయ్యి మొదలైనటువంటి చేసి వితరణం చేసేటువంటి వాడు వైశ్యుడు అనపడతాడు. ఇక ఎవరైతే శాస్త్ర సంస్కారం లేకుండా అన్ని శాస్త్రానికి నిషిద్ధమైనటువంటి కర్మలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎవరు అంటే శూద్రులు అంటారు. వారికి శాస్త్రం తెలియదు, నీతి ధర్మము ఏది తెలియదు. పని చేసుకోవడము, బ్రతకడము. ఆ బ్రతకడంలో తనకు కావలసినటువంటి సదుపాయాలు ఏర్పరచుకోవడంలో అతడు హింస చేయడానికి కూడా వెనుకంజ వేయడు. అట్లాంటి వాళ్ళకి ఏమనాలి? శూద్రులు అనాలి కదా. ఇప్పుడు లోకంలో అభక్షభక్షణము, అపీయపానం చేసే వాళ్ళంతా ఏమనాలి? వాళ్ళందరికీ అంటే తినకూడనిది తింటారు, చేయకూడనిది చేస్తారు, తాగంది తాగుతారు, అన్నీ చేస్తారు, తింటారు, తాగుతారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఏమనాలి? శూద్రులు అనాలి. అయితే ఈ వర్ణ వ్యవస్థ కూడా రాను రాను పాడైపోయింది. ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో బ్రాహ్మణులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అన్నీ చేస్తున్నారు వాళ్ళు, బ్రాహ్మణులు కూడా. మరి ఇప్పుడు ఎట్లా? జన్మతనే వర్ణ వ్యవస్థ అని అంటే ఇప్పుడు పాడైపోయింది కదా, ఏం చేయాలి? సరే, ఆ మాట అట్లా ఉంచుండ్రు, అది విచారానికి విషయం కాదు మనకు. ఈ విధంగా వర్ణ వ్యవస్థను ఏర్పరిచి భగవంతుడు ఈ ధర్మాన్ని రక్షిస్తున్నాడు. అయితే ఈ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరంలో కూడా ఉన్నాయి అంటాడు. ఈ 4 వర్ణాలు బాహ్యంగానైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు అనే వ్యవస్థ ఉంది. మన శరీరంలో కూడా ఈ 4 వర్ణాలు ఉన్నాయంటాడు. ఏ విధంగా అంటే మెదడుతో ఆలోచించి పని చేస్తే వాడు బ్రాహ్మణుడు అనపడతాడు. ఇప్పుడు బ్రాహ్మణత్వం మనలో ఉందా లేదా? మెదడుతో ఆలోచించాలి, వివేకాన్ని జాగృతి చేసి ఏది చేయదగింది, ఏది చేయకూడనిది, ఏది మంచి, ఏది చెడు అని వివేకంతో ఆలోచించి పని చేస్తే అతడు బ్రాహ్మణుడు.
ఇప్పుడు మనం కూడా వివేచన చేసి పనులు చేస్తూ ఉంటాం, విచారం చేసి ఆలోచించి మెదడుతో విచారించి. అందుకని ఈ మెదడుతోని చేసేటువంటి పనులు బ్రాహ్మణులు చేసే పనులు అది మనలో ఉన్నాయి. ఇక చేతులతో లాలన పాలన మొదలైనటువంటి పనులు చేసేటువంటి క్షత్రియత్వం కూడా మన దగ్గర ఉంది. మనం పనులు చేసుకుంటూ ఉంటాం. శత్రువులు చేసేటువంటి పని అంటే ఒకే వ్యక్తిలో ఈ 4 ఉన్నాయి అని చూపెడుతున్నాడు. ఇక ఆహార వస్తు సంపాదనలో పాల్గొనేటప్పుడు తానే వైశ్యుడైతాడు. మరి నడుచున్నప్పుడు కాయకష్టం చేసినప్పుడు మలమూత్ర విసర్జన ఆది శుద్ధి క్రియలు చేసేటప్పుడు అతడు శూద్రుడు అనబడతాడు. ఈ విధంగా ఈ వర్ణ వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. అదేవిధంగా ఈ పిండంలో ఏ విధంగా ఉందో అట్లా బ్రహ్మాండంలో కూడా అంతటా వర్ణ వ్యవస్థ భగవంతుడు చేసి ఉంచాడు. శమము, దమము, తపస్సు, శౌచము, మరియు తితిక్ష, రుజుత్వము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము ఈ మొదలైనటువంటి దైవీ సంపద కలిగినటువంటి వారు సత్వగుణ ప్రధానులై ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమనాలి? బ్రాహ్మణులు అనాలి. ఇక పరాక్రమము, తేజస్సు, పట్టుదల, గట్టితనము, రణధీరత్వము, ఠీవి ఈ మొదలైనటువంటి స్వభావ కర్మలు కలిగినటువంటి రజోగుణ ప్రధాన కర్మలు ఎవరైతే చేస్తారో, రజోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వగుణము కించిన్ మాత్రం ఉంటుంది. అటువంటి వారికి క్షత్రియులు అనాలి అంటారు. ఇక కృషి, గోరక్ష, వాణిజ్యాలు స్వభావం కలిగినటువంటి రజోగుణ ప్రధానము, తమోగుణ మిశ్రితమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తారో వారికి వైశ్యులు అనాలి. మరి పరిచర్యలు చేయుట అంటే ఈ 3 వర్ణాల వారికి సేవలు చేయుట. మరి తమోగుణ ప్రధానంగా రజోగుణం గౌణంగా ఉండేటువంటి వాళ్ళు శూద్రుడు అనబడతారు అని ఈ గుణకర్మ విభాగం చేత చాతుర్వర్ణ్యాలు 4 వర్ణాలు భగవంతుడు వర్ణ వ్యవస్థ ఏర్పరచున్నాడు. అయితే ఇక్కడ ఈ వర్ణ వ్యవస్థను ఆధ్యాత్మిక దృష్టితో మనం విచారం చేస్తామన్నట్టు చెప్తూ, ఆధ్యాత్మిక దృష్టితో వర్ణ వ్యవస్థను పరికిస్తే బ్రహ్మనిష్టయే బ్రాహ్మణత్వము. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. కేవలము జన్మత వర్ణముతోనే కాదు, నిజమైనటువంటి బ్రాహ్మణుడు ఎవరు అంటే బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. అసలైన బ్రాహ్మణుడు ఎవరు అంటే బ్రహ్మతత్వాన్ని ఎరిగి ఆ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇక అసత్య పక్షాన్ని ధిక్కరించేటువంటి వాడు క్షత్రియుడు, క్షత్రియత్వం. సదసత్ విచార వివేకంతో వ్యవసాయాత్మక బుద్ధి కలిగినటువంటి వాడు వైశ్యత్వము కలిగిన వాడు అని తెలుసుకోవాలి. ఇక కర్మనిష్ట, సత్యాచరణ, వినయము, నిర్మాణ కార్యక్రమము స్వభావంగా ఉంటే అది శూద్రత్వము అని మనలోనే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈ 4 వర్ణాలు ఉన్నాయని చెప్పినాడు. ఈ విధంగా గుణకర్మ విభాగాలను చెప్పి ఇవన్నీ చేసి కూడా నేను అవే స్వరూపుడను, నేను అకర్తను అంటాడు భగవంతుడు. అన్నీ చేసి కూడా నేను ఏమి చేయను అంటాడు. అన్నీ చేసి ఏమి చేయని వాడు ఎట్లయితాడు చెప్పండి? అన్నీ చేస్తాడు, నేను ఏం చేయలేదంటే ఎట్లయితాడు చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలు, మరి 8 మంది పట్టపు భార్యలు, వాళ్ళందరితో ఉండి కూడా అతడు అస్ఖలిత బ్రహ్మచారి అనబడ్డాడు. ఎట్లా సాధ్యం? అందరితో ఉండి కూడా అస్ఖలిత బ్రహ్మచారి అనబడ్డాడు. దుర్వాస మహర్షి ఒకసారి ఆ గోపికలు ఉండేటువంటి ఆ రేపల్లెకు వచ్చినాడు. అయితే గ్రామంలోకి ఇంకా రాలేదు. గట్టుకు ఆ నదికి అవతల ఉన్నాడు, యమునా నదికి అవతల వైపు ఉన్నాడు. ఇక దుర్వాస మహర్షి వచ్చిండని అందరికీ తెలిసింది. తెలిస్తే కొంతమంది గోపికలు అతనికి అన్ని తినుబండారాలు, ఆహార పదార్థాలు అన్నీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అతడు మంచిగా దిట్టగా అన్నీ తిన్నాడు, మంచిగా బాగా తిన్నాడు. తిన్న తర్వాత ఆ గోపిక మళ్ళీ తిరిగి వచ్చింది. అవన్నీ ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దుర్వాస మహర్షి బాగా తిన్నాడా అని అంటే అన్నీ తిన్నాడు కానీ ఏం తినలే.
బాగానే తిన్నాడు, అన్నీ మొత్తం తీసుకుపోయినాయి, అన్నీ తిన్నాడు. కానీ అన్నీ తిన్నాడు కానీ ఏమి తినలే అన్నాడంట. అభోజి, భోజనం ఏం చేయలే అన్నాడు. గట్టెట్లా అని అంటే ఇక్కడ కేవలం అభిమానం మాత్రమే తేడా ఉంది. తిని కూడా తినలేదు అంటాడు. అంటే ఏమిటి? నేను భోజనం చేసేవాడిని కాదు, కర్మ చేసేవాడిని కాదు, నేను చూసేవాడిని కాదు, వినేవాడిని కాదు, ఏది కాదు అనేటువంటి భావనలో ఉండి ప్రారబ్ధ అనుసారంగా వచ్చినటువంటి సేవిస్తాడు. అటువంటి వాడు అన్ని చేసి కూడా ఏం చేయని వాడే. మనకు భగవద్గీతలో ఇక్కడనే 5వ అధ్యాయంలో వస్తుంది. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్, అస్నన్, గచ్చన్, స్పశన్, ఈ విధంగా అన్ని పనులు చేస్తూ ఉండి కూడా, చూస్తూ ఉండి కూడా చూడని వాడే, వింటూ ఉండి కూడా వినని వాడే, తింటూ ఉండి కూడా తినని వాడే అని ఈ విధంగా అన్ని పనులు చేస్తూ ఉండి కూడా అతను ఏమి చెయ్యని వాడే అని చెప్పింది. ఎట్లా అంటే ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతి సంబంధమైనటువంటి ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ శరీరము దాని పనే చేసుకుంటుంది. అది తింటుంది, అది వింటుంది, అది చూస్తుంది, అది పని చేసుకుంటుంది. కానీ దానికి సాక్షి అయినటువంటి నేను ఏం చేయడం లేదు అని ఈ భావనలో ఉన్నటువంటి వాడు అన్ని చేసి కూడా చేయని వాడే. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ కూడా అంటున్నాడు, ఈ కర్మ వ్యవస్థ అంతా, వర్ణ వ్యవస్థ అంతా నేనే చేశాను, నేనే సృష్టించాను, కానీ నేను ఏమీ చేయలేదు అంటాడు. ఎందుకు? వారి వారి గుణకర్మలను బట్టే సృష్టించాడు, కానీ తను స్వబుద్ధితో ఏం చేయలేదు కదా. మరి ఇప్పుడు చేసిన వాడు అవుతాడా? లేదు అని అంటున్నాడు ఇక్కడ. మనం కర్మలు చేస్తూ ఉంటే మన శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. క్షీణిస్తుందా లేదా? 2-3 గంటలు పని చేశారనుకో, అప్పుడు ఏమంటారు మీరు? అబ్బా చాలా శ్రమ అవుతుంది, కష్టమవుతుంది, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటా అంటాం. అంటే శక్తి నశించిందా లేదా? మళ్ళీ కొద్దిగా పానీయం తాగితే, కొద్దిగా భోజనం తింటే మళ్ళీ శక్తి వస్తుంది. అంటే మన శక్తి అది క్షీణిస్తుంది, కానీ భగవంతుని శక్తి క్షీణించేది కాదు. అన్నీ చేస్తాడు, ఎప్పటిలాగా ఉంటాడు. అది ఈ ప్రకారంగా భగవంతుడు అంటాడు, నేను అన్నీ చేసి కూడా అకర్తనయ్యి అవే స్వరూపుణ్ణి ఉన్నాను అంటాడు. ఒకసారి నారదుడు, ఈ శ్రీకృష్ణునికి ఇంతమంది ఉన్నారు, నిజంగా వీళ్ళందరితో ఎట్లుంటాడు కావచ్చు అతడు అని ఒక సంశయం కలిగింది కదా. ఒక్కలతోనే నెగిలేదే, ఒక్కలతోనే వ్యవహారం చేసేదే చాలా కష్టం, అంతే కదా. ఇంతమందితో ఎట్లా ఉంటాడు అతడు, చూడాలి అనుకున్నాడు. అయితే రుక్మిణి దగ్గరకు వచ్చాడు. అందరితో ఎట్లా ఉంటాడు, అందరి ఇల్లు తిరిగి చూస్తాను నేను, అందరితో ఎట్లా ఉంటాడు అతడు అని రుక్మిణి దగ్గరికి వచ్చాడు. అక్కడ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఉన్నాడు. రుక్మిణితో మంచిగా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక నారదుడు వచ్చి చూసిండు. చూసి ఉన్నాడు కదా ఈయన, ఇక ఆయనతో ఎందుకు మందరించాలి అని మెల్లగా పోవడానికి ప్రయత్నం. నారదా మేము పని మీద వచ్చినావు అన్నాడు. స్వామీజీ ఏం లేదు, మీ దర్శనం కోసం. మరి దర్శనం కోసం వచ్చి ఎట్లా పోతున్నావు అంటే ఆయన పని మీద వచ్చిండు కదా, చెక్ చేయకూడదు. అందరితో ఎట్లా ఉంటాడు. లేదు స్వామి దర్శనం అయింది, అహోభాగ్యం అనుకొని పోతున్నా అన్నాడు. సరే పో, నీ పని నువ్వు చూసుకోపో అన్నాడు. ఆడ నుంచి మెల్లగా సత్యభామ దగ్గర పోయాడు. ఆడ ఉన్నాడు. ఎంతసేపు అయింది ఈయన అట్ల నుంచి ఇట్లా వచ్చేసరికి ఆయన అప్పుడే వచ్చాడు ఇక్కడికి. ఆడ కనపడ్డాడు, ఈడ కనపడ్డాడు. ఇదేం కథ? ఈడ సత్యభామతో మంచిగా విలాసాలు ఆడుకుంటే ఈడ ఉన్నాడు. ఈడ చూశాడు. ఏం నారదా బాగున్నావా అన్నాడు. స్వామీజీ ఏం లేదు దర్శనం అయింది, పోతున్నా. పో. అట్లా ఒక్కొక్కరి ఇంటికి పోతూ ఉంటే అక్కడ హాజరు కృష్ణుడు. ఎక్కడ పోతే అక్కడ హాజరు. మంచిగా వాళ్ళతోని అన్ని వాళ్ళతో ఆడుకుంటుండు, బంతులాట ఆడుకుంటుండు, అన్నీ ఆ కోలాటం ఆడుకుంటుండు, వాళ్ళతో ముచ్చట్లు ఆడుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఎక్కడ చూస్తే అక్కడ మళ్ళా. అరే ఇదేం చిత్రము, నేను అనుకున్నా ఒక్కరితో ఏగించేదే కష్టం అనుకుంటే ఇంతమందితో ఎట్లా వ్యవహరిస్తాడా నేను అనుకుంటే నా అందరి దగ్గర ఉన్నాడు, ఇది ఏంది అని ఆశ్చర్యపోయి
చివరికి కృష్ణుని దగ్గరికి వచ్చి, స్వామీజీ నేను మూర్ఖత్వం చేత నేను పరీక్షించాలనుకొని వచ్చిన, కానీ నేను ఓడిపోయిన సుమా, నువ్వు సర్వత్రా ఉంటావు, నువ్వు లేని చోట అంటూ లేదు, అణువణువులో నువ్వు ఉంటావు, కాబట్టి ఏ పరమాత్మ నన్ను క్షమించు అని అన్నాడు. చూసాడా, అన్నీ చేస్తున్నాడు కానీ ఏమీ చేస్తలేడు అతడు. కేవలం ఒక లీలా మాత్రంగా వ్యవహారం చేస్తున్నాడు. నిజంగా అతడు చేసింది ఏమీ లేదు. వాస్తవంగా ఆయన ఏమీ చేయడం లేదు. ఒక లీలా రూపాన్ని ధారణ చేసుకొని అందరితో వ్యవహారం చేస్తాడు అట్లా. కాబట్టి అన్నీ చేసి కూడా అతడు ఏం చేయని వాడే అని మనం తెలుసుకోవాలి. తత్వదృష్టితో కనుక విచారం చేస్తే అతడు అసంగుడు ఉన్నాడు. అసంగుడు అంటే సంగము లేనివాడు అసంగుడు. సంగం అంటే సంబంధము. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఈ పీటకు నాకు సంబంధం ఉంది కదా. ఏం సంబంధం? సంయోగ సంబంధం. అట్లా ఇక్కడ ఈ వస్త్రం ఉంది, ఈ వస్త్రంలో రంగు ఉంది కదా, రంగు కనపడుతుంది కదా, కేసరి కలర్, భగవ కలర్. ఆ రంగు ఎక్కడుంది? బట్టలో ఉంది. మరి ఆ రంగుకు బట్టకు ఏం సంబంధం అంటే నిత్య సంబంధము, అంటే విడదీయరాని సంబంధం. ఇప్పుడు నేను ఈ పీట నుంచి లేచిపోగలుగుతా, కానీ ఈ రంగు ఈ బట్టను విడిచిపోగలదా? బట్టను విడిచిపోదు, దానికే అంటుకొని ఉంటుంది. అది నిత్య సంబంధం. ఇట్లా సంబంధాలు అనేకం ఉంటాయి. కానీ భగవంతునికి ఈ ప్రపంచానికి ఏ సంబంధము లేదు. ఏం సంబంధం ఉన్నది? అతడు అసంగుడు ఉన్నాడు. ఆకాశం ఉందా లేదా అంతటా? అక్కడ ఆకాశం లేనిది ఎక్కడ చెప్పు? అంతటా ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ అంతటా ఉంది. మొత్తం బ్రహ్మాండంతా వ్యాపించి ఉంది. మరి ఆకాశంతో ఈ వస్తువులు ఏమైనా అంటుకొని ఉంటాయా? ఏమైనా సంబంధం ఉందా? ఈ వస్తువులకు ఆకాశానికి ఏం సంబంధం లేదు. మరి ఒక ఆకాశానికి ఏం సంబంధం లేదంటే దానికి కూడా సృష్టికర్త పరమాత్మకి ఏం సంబంధం ఉన్నది? అందుకని పరమాత్మ అసంగుడు ఉన్నాడు. మనం సంబంధాలు పెట్టుకుంటాం భార్యాపుత్రాదులతోనే, మన గృహారామ క్షేత్రాదులతోనే, ధన కనక వస్తువాహనాలతోనే మనం సంబంధం పెట్టుకుంటాం. ఏమి? ఇది నాది, ఇది నాది, వీళ్ళు నావారు, వీళ్ళు నావారు, వీళ్ళు పరాయి వారు అని ఈ విధంగా మనం పెట్టుకుంటాం సంబంధాలు. భగవంతునికి ఏం సంబంధం లేదు. మరియు నేను ఎట్లా ఉన్నా అంటే నిరహంకారుణ్ణి ఉన్నా. నాకు ఏ విధమైనటువంటి కర్తృత్వ అభిమానం లేదు. నేను ఇది చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ అభిమానం లేదు. దీని ఫలాన్ని నేను అనుభవిస్తాననేటువంటి అపేక్ష కూడా నాకు లేదు. భోక్తృత్వ అభిమానం కూడా నాకు లేదు. కావునే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయాలు అన్నీ చేస్తాను, కానీ ఏవి చేయని వాడిని నేను. కానీ అజ్ఞానులో కర్తృత్వ అభిమానాన్ని పెట్టుకుంటారు, భోక్తృత్వ అభిమానాన్ని పెట్టుకుంటారు. ఇదంతా నేనే చేసిన, ఇదంతా నా వల్లనే జరిగింది అని అభిమానం పెట్టుకుంటారు. అంటావా లేదా? నువ్వే అంటావు ఇంట్లో మన వాళ్ళతోనే. ఎవరో ఇప్పుడు పెద్దోళ్ళు అయినా ఎవరా నువ్వు? ఇదంతా ఎవడు చేసిండు అనుకున్నావురా? ఇదంతా ఎవడు సంపాదించండు అనుకున్నావు? ఇదంతా నేను కష్టపడి సంపాదించాను రా అని అంటావా లేదా? దీనికి ఏమంటారు? అభిమానం. ఇప్పుడు మనం పెట్టుకుంటాం అభిమానం, కానీ భగవంతునికి ఏ అభిమానం లేదు. సూర్యునికి, వాయువుకు, ఈ పృథివీకి, జలానికి ఏమైనా అభిమానం ఉందా చెప్పండి? సూర్యుడు లోకాన్నంతా ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశం లేకపోతే అంధకార బంధురం అయిపోతుంది లోకమంతా. మరి ఇంత లోకాన్నంతని ప్రకాశించినా కానీ నా వల్లనే ఈ లోకులందరూ బ్రతుకుతున్నారు, వాళ్ళ వ్యవహారం జరుగుతుంది, నేను లేకపోతే వాళ్ళ జీవితము అధోగతి పాలయ్యేది అని ఏమైనా అభిమానిస్తున్నాడా? ఏమీ లేదు. మళ్ళా టైం టు టైం ఆయనకు జీతం లేదు, ఏం లేదు. నేను పగారిస్తున్నావా అతనికి? నువ్వు జీతం ఇస్తున్నావా? చూడు, జీతం ఇవ్వకున్నా కానీ బరాబరి టైం టు టైం ఒక్క నిమిషం కూడా వెనక ముందు కానియాడు. చూడు అట్లా చేస్తున్నాడు అతడు. మరి మనము ఇంత 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 చేస్తామో లేదో, అంత నేను చేసిన అంటాడు కదా. ఈ కార్యక్రమం అంతా నేనే చేస్తున్నా అంటాడు కదా. ఇది ఎవరంటారు? అజ్ఞానులు. జ్ఞానులు అనరు.
అజ్ఞానులు ఈ విధంగా కర్తృత్వ అభిమానాన్ని పెట్టుకుంటారు. కానీ జ్ఞాని కానీ భగవంతుడు కానీ ఈ సూర్యచంద్ర నక్షత్రాలు కానీ ఎవ్వరు కూడా అభిమానాన్ని పెట్టుకోరు. కేవలము జీవులలోనే ఉంది ఈ దుర్గుణం అభిమానం. అభిమానం సురాపానం అని చెప్పింది ఉన్నది. అభిమానం అంటే సురాపానం, కళ్ళు తాగినట్టు. అదొక నిశ, ఒక భ్రాంతి. కళ్ళు తాగినోడు భ్రాంతిలో పడి ఏమన్నా మాట్లాడతాడు కదా, ఏదో మాట్లాడతాడు. అట్లా ఈ అభిమానంతోనే వీడు ఏదో మాట్లాడతాడు. నేను ఇది చేసినా, అది చేసినా, నేనే అంతా ఎలగబెట్టినా అంటాడు కదా. ఇది అయితే ఈ కర్తృత్వ అభిమానం తనకు లేదు. సూర్యునికి ఏ విధంగా అభిమానం లేదు. వాయువు చూడండి, ఈ వాయువు లేకపోతే మనం బ్రతకగలమా? వాయువు ఉన్నదని గాలి పీల్చుకొని బ్రతకగలుగుతున్నాం. ఆ వాయువే స్తంభించింది అనుకో, అప్పుడు జగత్తే స్తంభితమైపోతుంది. ఎక్కడోడు అక్కడ పడిపోతాడు. మరి ఆ వాయువుకి ఏమైనా అభిమానం ఉందా? నేను ఇన్ని ప్రాణులను జీవనదానం చేసి ప్రాణరక్షణ చేస్తున్నా అనే అభిమానం ఉందా వాయువుకు? లేదు. చూసారా? అగ్ని చూడు, అగ్ని లేకపోతే మనకు పొయ్యి ఏమంటారు, పొయ్యి రాజిల్లదు అని అంటారు. పొయ్యి అంటుకోదు అగ్ని లేకపోతే, వంట చేసుకోలేము. చూసారా? మరి నేను ఉండబట్టికే నా వల్లనే వీళ్ళంతా వంట చేసుకుంటున్నారు, ఇంకా ఇతరమైనటువంటి యజ్ఞాది కర్మలు చేసుకుంటున్నారు అనేటువంటి అభిమానం ఉందా అతనికి? లేదు. జలము చూడండి, ఆ జలము లేకపోతే మనం బ్రతకగలమా? నోరు ఎండకపోతుంది అంటావు, కొద్దిగా నీళ్ళు అంటావు కదా, తెచ్చిపెట్టింది మాతాజీ కదా, ఒక్కడని తాగుదాం. నీరు ఉంటేనే ఆ ప్రాణానికి ఆధారం. నీరు లేకపోతే ప్రాణం అంతే సన్నగిలిపోతుంది. మీరు భోజనం చేయకుండా ఉండండి 2 రోజులు, అప్పుడు నాడి బట్టి చూడు ఉంటుంది. ఎట్లుంటుంది? మందంగా నడుస్తుంది. ఇంకా ఇప్పుడు అప్పుడు అన్నట్టు కదా. ఎందుకంటే మనం ఆహారము జలము ఇస్తే ఆ ప్రాణం స్వీకరిస్తుంది. అది అప్పుడు పటిష్ఠితమై చక్కగా పనిచేస్తుంది. మనము అన్నాహారాలు బంద్ చేసినామనుకో ప్రాణం సన్నగిలిపోతుంది కదా. అందుకని జలము ఆహారము మనం ఇస్తున్నాం. కాబట్టి జలం ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం. పృథ్వీ ఉన్నదని మనం ఆహారం భుజిస్తున్నాం, ఉండగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. అన్నిటికీ ఆధారం భూమి. మనం ఏ పాపం చేయలేం భూమి మీద, అన్ని పాపాలు చేస్తున్నాం. అయినా కానీ ఆ భూమి అయ్యో అన్నిటినీ సహిస్తుందా లేదా? అన్నీ చేయరాని పనులన్నీ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. కానీ చూడు ఆ భూమాత ఎంత సహన శక్తి, ఎంత ఓర్పు. ఆమెకు ఏమైనా అభిమానం ఉందా చెప్పండి? మరి మనకెందుకు అభిమానం చెప్పు? అసలు నువ్వు ఏం పడగొట్టినవని, నువ్వు ఏం సాధించినవని అభిమానం పొందుతున్నావు? ఏమో సృష్టిని రచన చేసినావా? నువ్వు జీవులను సృష్టించినావా? జీవులకు ఆహారం ఇస్తున్నావా? ఏం చేసినావని నువ్వు? అది సృష్టి స్థితి లేక అవి చేసినటువంటి భగవంతునికే అభిమానం లేదు. మనం ఏం లేదు ఉట్టిగానే అభిమానం పడుతున్నాం. అది అభిమానమే అహంకారమే అజ్ఞానము అని చెప్పినాడు యోగ వాసిష్టంలో. అందుకని ఈ కర్తృత్వ అభిమానము ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే ఆత్మకాముడివయ్యి, నిత్యతృప్తుడవయ్యి, నిరభిమానివయ్యి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అందుకని ఈశ్వరుడు అకర్త అభోక్త అని ఆ ఈశ్వరుని యొక్క గుణాలను మనలో తెచ్చుకోవాలి. ఈశ్వరుడు ఏ విధంగా అకర్తనో నేను కూడా అకర్తనే అని ఇట్లా అనుకుంటే కాదండి. అభిమానం ఉండొద్దు. అన్నీ చేసి కూడా నేను ఏమి చెయ్యని వాడిని అనేటువంటి నిరభిమాన వృత్తిలో ఉండాలి. ఆ విధంగా నేను అసంగుణ్ణి, అకర్తను, అభోక్తను, నాకు ఏ అవయవాలు లేవు, నిరవయవ స్వరూపుణ్ణి, నిరాకార స్వరూపుణ్ణి అని ఈ విధంగా మనం ఆ భగవంతుని యొక్క గుణాలను భావన చేస్తూ మనం కూడా భగవత్ స్వరూపము కావాలి. అంటారు కదా భ్రమర కీటక న్యాయము అని. భ్రమరం అంటే తుమ్మెద కదా. ఒక కీటకాన్ని, ఒక పురుగును తెచ్చి ఆ మట్టితో గూడు కట్టి ఆ గూట్లో పెట్టి దాన్ని ఒకసారి ఇట్లా పొడుస్తుంది అంట. పొడిచేసరికి ఆ కీటకానికి అవస్థ దుఃఖం కలిగి అది ఇక ఆ భ్రమరం యొక్క ధ్యానమే చేస్తుందంట, ఆ తుమ్మెద యొక్క ధ్యానమే చేస్తుందంట. అంటే ఏమి? అది వస్తుంది, నన్ను పొడుస్తుంది, నాకు దుఃఖం కలుగుతుంది, మళ్ళీ వస్తుందేమో, నన్ను కరుస్తుందేమో అని ఆ భ్రమరం యొక్క ధ్యానమే చేస్తూ ఉంటుందంట. ఆ భ్రమరం ఒకసారి అట్లా దాన్ని ఒకసారి పొడిచింది, అది ఆ గూడిని మూసేసింది, పోయింది. కానీ అప్పుడప్పుడు వస్తుంది, దాని మీద గుయ్యి 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 కానీ తిరుగుతుంది. అప్పుడు వచ్చింది నన్ను పొడుస్తుందని దాన్ని
చింతన చేస్తూ చేస్తూ దాన్ని ధ్యానం చేయగా కొన్నాళ్లకు ఆ పురిగే భ్రమరమైపోతుంది. ఇది భ్రమర కీటక న్యాయం అంటారు. మరి ఆ కీటకము ఒక జాతికి సంబంధించింది, భ్రమరము ఒక జాతికి సంబంధించింది. మరి విజాతీయమైనటువంటి ఆ ప్రాణులే భ్రమరమైపోతుంది. అది విజాతీయమైన కీటకము విజాతీయమైన బ్రహ్మరూపం అయిపోతే మరి మనం సజాతీయులో ఉన్నాం. అది భగవంతుడు చైతన్య స్వరూపుడు, మనం కూడా చైతన్య స్వరూపులమే. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు, మనం కూడా జ్ఞాన స్వరూపులమే. మరి మనం సజాతీయంలో ఉన్నాం. మరి విజాతీయంలోనే ఐక్యం సంభవిస్తే సజాతీయంలో ఎందుకు సంభవించది? కానీ ఆ భ్రమరము ఏ విధంగా కీటకము ధ్యానించిందో, ఆ భ్రమరాన్ని ఏ విధంగా కీటకం ధ్యానించిందో ఆ విధంగా మనము ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ భగవత్ చింతననే జరుగుతూ ఉండాలి. ఆ విధంగా చేయగా మనం కూడా భగవత్ స్వరూపం అయిపోతాం. ఇది న్యాయం ఉన్నది. ఈ విధంగా బ్రహ్మర కీటక న్యాయం చేత మనం కూడా భగవంతుని ధ్యానిస్తూ మనం కూడా భగవత్ స్వరూపులమయ్యి జ్ఞానులమయ్యి విలసిల్లవచ్చు. మనం కూడా ఏది అంటకుండా ఉండవచ్చు అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అయితే కర్మ అనేది బంధానికి కారణము అని అంటారు. శాస్త్రం కూడా చెప్తుంది, కర్మణ బధ్యతే జంతువు అని శాస్త్రం కూడా చెప్తుంది. అయితే ఏ విధంగా కర్మ చేస్తే ఆ కర్మ బంధానికి కారణమవుతుంది, అదే కర్మ ఏ విధంగా చేస్తే అది మోక్షానికి కారణమవుతుంది. అదంతా విస్తారంగా మన కర్మయోగంలో చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడు. నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ బుద్ధి మరి ఫలాసక్తి కనుక ఉన్నట్లయితే ఆ కర్మ బంధానికి కారణమవుతుంది. మరియు నేను కర్తను కాదు భోక్తను కాదు అనేటువంటి నిష్కామ భావనతో కనుక చేసినట్లయితే అదే కర్మ మనకు మోక్షానికి కారణమవుతుంది. దీనివల్ల ఫలం నాకు కావాలి అనే కర్తృత్వ భావం ఫలపక్షం ఉంటే, ఫలాభిసంధి ఉంటే అది బంధానికి కారణమవుతుంది. చూసారా? మరి ఇప్పుడు కర్మనా బంధానికి కారణము వాడేనా చెప్పు? బంధానికి కారణము వాడేనా కర్మనా? వాడే. అభిమానిస్తే వాడే బంధంలో పడతాడు, అభిమానించకపోతే వాడే ముక్తుడవుతాడు. కర్మ కాదు. కర్మ బంధానికి కారణం కాదు, మోక్షానికి కాదు. అట్లే ప్రతి వస్తువు కూడా మనకు దుఃఖానికి కారణం కానే కాదు. ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖానికి కారణం కాదు. మనమే కావాలని బంధంలో పడుతున్నాం, మనమే కావాలని అభిమానించి బంధంలో పడుతున్నాం. అందుకే వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి అంటాడు, ఈ ఈశ్వర సృష్టి ఏదైతే ఉందో ఇది ఎవరికి బంధానికి కారణం కాదు, మోక్షానికి కారణం కాదు. మరి ఎవరు అంటే జీవ సృష్టి అన్నాడు. 2 ప్రకాల సృష్టి వర్ణన జరిగింది వేదాంత పంచదశలో. ఇప్పుడు మన శరీరం ఉంది, ఇది ఈశ్వర సృష్టి, ఈశ్వరుడు నిర్మాణం చేశాడు. ఈ శరీరాన్ని ఎవరు తయారు చేశారు? ఈశ్వరుడు. ఈ జగత్తును ఎవరు తయారు చేశారు? ఈశ్వరుడు. ఈ జగత్తంతా ఎవరి సృష్టి? ఈశ్వర సృష్టి. అయితే ఈ ఈశ్వర సృష్టిలోనే కొంత భాగాన్ని నువ్వు అభిమానిస్తున్నావు. నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, నా భార్య అని భర్త అంటాడు కదా, ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటున్నావు. నీది అది వాస్తవంగా ఎవరు తయారు చేశారు? ఈశ్వరుని సృష్టే కదా. కానీ అందులో కొంత నువ్వు అభిమానిస్తున్నావు. కొంత మేరకు ఈ 10 ఎకరాల ల్యాండ్ భూమి ఇది నాది అంటావు. ఆ భూమిని నువ్వు నిర్మాణం చేసినావా? ఆ 10 ఎకరాల భూమిని నువ్వు నిర్మాణం చేసినావా? ఈశ్వరుని సృష్టి అది. నీ అసొంటోళ్ళు కోట్ల మంది పోయినరు ఆ భూమి మీద, నాది నాది అనుకుంటా పోయినరా లేదా? ఇప్పుడు నువ్వు రాకముందుకు పూర్వం ఎవడో ఉండే దాని మీద, వాడు నాది అనుకుంటా పోయిండ్రు. ఇప్పుడు నాది అంటున్నావు, నువ్వు పోతావు. నువ్వు పోయిన తర్వాత ఇంకోడు వస్తాడు, అంతే కదా. ఒకడే ఉంటాడేమి దాని మీద. వానికి ఏదైనా కష్టకాలం వస్తే వాడు అమ్ముకుంటాడు, ఇంకోనికి ఇస్తాడు, వాడు అప్పుడు నాది అంటాడు వాడు, అంతే కదా. ఇట్లా ఎంతమంది పోయినరు. కానీ నాది అనేటువంటి అభిమానం నీకు కలిగిందా లేదా? అదే జీవ సృష్టి. ఈ శరీరం నాది అంటున్నావు, ఈ ఇల్లు నాది అంటున్నావు, ఈ పిల్లలు నాది అంటున్నావు. ఇది జీవ సృష్టి. అందుకని ఈశ్వర సృష్టి, జీవ సృష్టి అని 2 రకాలుగా చెప్పి, అందులో జీవ సృష్టియే మనకు జన్మ మరణానికి కారణము, బంధానికి కారణము. ఈశ్వర సృష్టి కాదు. వాడు అభిమానించాడు, అందువల్ల వానికి బంధానికి కారణమైంది, దుఃఖానికి కారణమైంది. ఒక ఊళ్ళో 2 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరికి 2 కుమారులు ఉన్నారు. అయితే వాళ్ళు ఆ కుమారులను సిటీలోకి చదువుకోవడానికి పంపించారు, హైదరాబాద్కు పంపించారు. వాళ్ళు అక్కడ కాలేజీ లోపల విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు.
అక్కడ ఒకడు బాగా చదువుకొని ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నాడు, ఒకడు ఇంకా చదువుతూ ఉన్నాడు. అయితే వీళ్ళ ఊరి నుంచి వీళ్ళిద్దరు కాక ఒకడు మూడవ వ్యక్తి హైదరాబాద్ పోయాడు. మూడో వ్యక్తి వాడెవడు వీళ్ళకి తెలిసిన వాడే హైదరాబాద్ పోయాడు. పోయి అక్కడ వీళ్ళు కలిసినారు, ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు కలిసినారు. అయితే ఇద్దరు పిల్లలు కనపడలే, ఒక్కడే కనపడ్డాడు. ఒకని గురించి వేరే చెప్పుకునేది ఉన్నది, ఒక్కడే కనపడ్డాడు. అయితే అవన్నీ గుర్తుపెట్టాడు. అరే నువ్వు ఫలానా ఆయన కొడుకు కదా, అరే నువ్వు ఫలానా మామవు కదా, అయిపోయి పరిచయం చేసుకున్నారు. మరి నీతో ఇంకో పిల్లగాడు వచ్చే కదా అంటే అతడు చచ్చిపోయాడు అన్నాడు. ఇంకో పిల్లగాడు, ఇంకో అబ్బాయి చనిపోయాడు. వాడు నిజంగానే చనిపోయాడు. అయితే ఆ వార్త తండ్రికి తెలియలే. అయితే ఈ మూడవ వ్యక్తి ఇంకో అబ్బాయితో కలిసి ఆ వివరాలు తెలుసుకున్నాడు. ఇంకో అబ్బాయి ఏమైనాడు, చనిపోయినాడు. ఈ అబ్బాయి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే తెలుసుకున్నాడు. ఈ ఊరికి వచ్చినాడు. ఊరికి వచ్చిన తర్వాత ఈ పిల్లల యొక్క తండ్రి దగ్గరికి ఒక తండ్రి దగ్గరికి వచ్చినాడు. అయితే ఏ తండ్రి యొక్క కుమారుడైతే అక్కడ మరణించిండో ఆ తండ్రితో అంటాడు, నీ కొడుకు చాలా మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పినాడు. ఇక ఏ తండ్రి కొడుకైతే జీవించి ఉన్నాడో ఆ తండ్రి దగ్గర పోయి నీ కుమారుడు మరణించాడని చెప్పాడు. ఇప్పుడు ఈ తండ్రుల లోపల కదలికలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి. ఇక్కడ ఈ ఊరిలో తండ్రుల యొక్క కదలికలు ఏ విధంగా ఉంటాయి? ఏ తండ్రి యొక్క కుమారుడైతే మరణించలేదో ఆ తండ్రికి చనిపోయినాడు చెప్పాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు, దుఃఖపడతాడు, శోకిస్తాడు. కొడుకు మంచిగానే ఉన్నాడు కానీ చనిపోయాడు చెప్పాడు. ఇక వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఎవరి కొడుకు అయితే చనిపోయిండో వాడు మంచిగా నవ్వుతున్నాడు, హాయిగా ఉన్నాడు. నా కొడుకు మంచిగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అని వాడు మంచిగా ఆనందంగా ఉన్నాడు. వాడు చెప్పండి, ఇప్పుడు తాను చచ్చిపోయాడని అనుకున్నాడు కాబట్టి ఏడుస్తున్నాడు, అంతే కదా. మరి వాస్తవంగా అక్కడ ఎట్లుంది పరిస్థితి? వాడు చనిపోలేదు, చనిపోని వాడిని చచ్చిపోయినాడు అనుకొని ఏడుస్తున్నాడు, చనిపోయిన వాడిని బతుకున్నాడు అనుకున్నాడు. చూడు, ఇప్పుడు ఈ భావన ఏదైతే ఉందో, ఏ కొడుకు అయితే చనిపోయిండో ఆ కొడుకు యొక్క తండ్రి ఏమో నవ్వుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఎవని కొడుకు అయితే బ్రతుకున్నాడో వాడి తండ్రి ఏడుస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఏ ఆ శరీరాలు ఉన్నాయో ఈశ్వర సృష్టి కదా, అది దుఃఖానికి కారణమైందా? వీళ్ళ భావన దుఃఖానికి కారణమైందా? వీళ్ళ భావననే దుఃఖానికి కారణమైంది. వీడు అనుకున్నాడు, అభిమానించాడు, అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు, వాడు బతికే ఉన్నాడు, నా కొడుకు చచ్చిపోయినాను వీడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు దుఃఖానికి కారణమైందా లేదా? మరి కొడుకు కారణమైందా? వీని భావన కారణమైంది, వీని అభిమానం కారణమైంది. ఇది ఏంటిది? ఇది ఈశ్వర సృష్టి కాదు, ఇది జీవ సృష్టి. తాను అనుకున్నాడు. అట్లా మనం కూడా ఈ ఈశ్వర సృష్టిలోనే కొంత భాగాన్ని నాది అనుకొని అభిమానిస్తున్నాము. ఇది జీవ సృష్టి అంటాడు. అంటే జీవుడు సృష్టించుకున్నాడు, నాది అని భావన చేశాడు. ఇది దుఃఖానికి కారణమవుతుంది. కానీ ఈశ్వర సృష్టి ఎవరికి కూడా దుఃఖానికి కారణం కాదు, అభిమానమే, అంతే. అందుకని అభిమాన సాండావా ముక్తి రోకడా. అభిమానాన్ని వదిలిపెట్టు. ముక్తి అనేది కరతల మలకం, ముక్తి దూరం లేదు. చూడు, ఇంటిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఒకడు నాన్న అంటాడు, ఒకడు అమ్మ అంటాడు. స్త్రీని నాన్న అంటారు ఎవరన్నా? స్త్రీని అమ్మ అంటాడు ఒకడు కదా. ఇక వాళ్ళ భర్త భార్య అంటాడు, వాళ్ళ తండ్రి నా కూతురు అంటాడు, చెల్లెలైతే మా అక్క అంటుంది. ఈ విధంగా అనేక రకాలుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కానీ ఈశ్వర సృష్టి ఆ స్త్రీ యొక్క శరీరం ఏదైతే ఉందో అందులో ఏమైనా మార్పులు వచ్చాయా? ఎట్లున్నదో అట్లే ఉన్నది. కానీ వీళ్ళ భావనలో మార్పు ఉంది. ఆ స్త్రీనే ఒక విషయ పురుషుడు చూస్తే వాడు ఒక రకంగా చూస్తాడు. అదే ఒక విరక్త పురుషుడు కనుక చూసినట్లయితే అతడు ఒక రకంగా చూస్తాడు. ఈ దృష్టిలోనే భేదం ఉంది, కానీ స్త్రీ యందు భేదం ఉందా? లేదు. అట్లా ఈ జగత్తంతా అంతే. ఈశ్వర సృష్టి ఏదైతే ఉందో అది ఎవరికి కూడా బంధానికి కారణం కాదు, మోక్షానికి కూడా కారణం కాదు. మరి ఎవరు బంధానికి కారణం అంటే మన అభిమానమే తప్ప ఇంకేం లేదు. అందుకని అభిమానం వదిలిపెట్టండి.
నేను నాది అనేది వదిలిపెట్టండి. వదిలిపెడితే అదే మోక్షం. కాబట్టి హే సవ్యసాచి, కాబట్టి ఈ ఉపాయాన్ని తెలుసుకో. అంటే నిరభిమాన వృత్తిని పెట్టుకొని నువ్వు మన పూర్వీకులు ఏ విధంగా కర్మలు చేస్తూ వచ్చారో నువ్వు కూడా అట్లే చెయ్యి. కర్మలు చెయ్యి. జీవన నిర్వహణ కోసం కర్మలు అవసరం, పని చెయ్యాలి. కానీ అభిమానం పెట్టుకోకు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. చదవండి. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. హే అర్జున అని చెప్తూ చూడు. ఏవం జ్ఞాత్వా అంటే నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను అసంగుణ్ణి, నేను కేవలం సాక్షిని అని ఈ విధంగా నువ్వు తెలుసుకొని నీ స్వరూప స్థితిలో నువ్వు ఉంటూ నీకు ప్రాప్తమైనటువంటి ప్రారబ్ధానుసారంగా ఎదురైనటువంటి కర్మలు చేస్తూ ఉండు. ఎందుకంటే మన పూర్వీకులు కూడా కర్మలు చేస్తూ వచ్చారు. కర్మలు చేయకుండా ఉండలే. ఆ జ్ఞానం కలిగింది, ఇక మాకేం సంబంధం లేదు, మేము ముక్తులం అయిపోయినాము అని తినకుండా తాగకుండా ఉన్నారా? పోనీ బాహ్య కర్మలు ఏం చేయకున్నా కానీ భోజనాది కర్మలు అయితే చేయాలనే కదా, చేస్తారే కదా. అట్లా ప్రారబ్ధానుసారంగా మనకు ప్రాప్తమైనటువంటి కర్మలన్నింటిని కూడా నిర్వర్తిస్తూ నువ్వు అలిప్తంగా ఉండు. పూర్వీకులు చేసిన ప్రకారంగానే నువ్వు చేస్తూ ఉండు. పూర్వీకులు ఏ విధంగా అసంగంగా ఉన్నారో నువ్వు కూడా అట్లా ఉండు అని చెప్తూ ఉన్నాడు. ముముక్షుభిః అంటే మోక్షకాంక్షలైనటువంటి పూర్వీకులైనటువంటి ముముక్షులు ఎవరైతే ఉందిరో వారి చేత కూడా ఈ కర్మ చేయబడింది. వాళ్ళు అలిప్తులయ్యి, అసంగులయ్యి, నిరభిమాన వృత్తిని కలిగి వాళ్ళు చేస్తూ వాళ్ళు తరించారు. అదే ప్రకారంగా ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఈ ప్రకారంగా తెలుసుకొని నువ్వు కూడా కర్మలు చేస్తూ ఉండు. తస్మాత్ అందువలన, ఈ కారణం వల్ల తం నీవు పూర్వీకుల చేత చేయబడినటువంటి పురాతనమైనటువంటి ఏ కర్మలు ఉన్నాయో వాటిని కూడా నువ్వు చేస్తూనే ఉండు. కర్మలు చేస్తూనే ఉండు, చేయకుండా ఉండకు. ఎందుకంటే ఇంతకు పూర్వం చెప్పినాడు కదా 3వ అధ్యాయంలో, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జయర్గుణైః అన్నాడు కదా. ఏ ప్రాణి కూడా ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. నేను కర్మ చెయ్యను అని ఒక చోట కూర్చుండడం కూడా ఒక కర్మనే. అది ప్రయత్నపూర్వకంగానే కూర్చోవాలి, ప్రయత్నం చేయాలి. అందువల్ల మరి కర్మ చేయకుండానైతే ఉండడం అది సంభవం లేదు. కాబట్టి కర్మ చెయ్యి. ఏ కర్మలు చెయ్యి? నీకు ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైనటువంటి కర్మలు చేస్తూ ఉండు. నీకు వర్ణాశ్రమోచితమైనటువంటి కర్మలు చేస్తూ ఉండు. ఎవరి కర్మలో ఏవో చెయ్యకు. నీకు శాస్త్రం ఏ విధానం చేసిందో ఆ కర్మలు చేస్తూ అని ఈ విధంగా చెప్పి, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ముముక్షువులు వారు చేసినట్టే నువ్వు కర్మలు చేస్తూ ఉండు అని చెప్పినాడు. అయితే ఇక్కడ భగవంతుని యందు పూర్ణ విశ్వాసం కలిగి భగవంతునికి సర్వమును సమర్పించి భగవదర్పితముగా నిష్కామంగా కర్మలు చేస్తూ ఉండాలి. ఎవరి యందు విశ్వాసం పెట్టాలో వారి యందే విశ్వాసం పెట్టాలి. విశ్వాసం పెట్టదగని వారి యందు కనుక విశ్వాసం పెట్టామనుకో మనం మోసపోతాం. అంతేనా లేదా? అనుభవం ఉందా లేదా? కొందరు దుర్మార్గులు ఉంటారు. వాళ్ళ యందు నువ్వు విశ్వాసం పెడతావా? నీకు తెలుసు వాడు దుర్మార్గుడు అని. వాళ్ళ యందు విశ్వాసం పెడతావా? పెడితే ఏమవుతుంది? ప్రాణానికే ముప్పు వస్తుంది. అందుకని భగవంతుని యందు పూర్ణ విశ్వాసం పెట్టి మనము కర్మలు భగవదర్పితం చేసి నిష్కామంగా కర్మలు చేస్తూ ఉన్నట్లయితే మనకు కళ్యాణం అవుతుంది. ఒక అడవిలో సింహం ఉండేది. ఆ సింహానికి పరివారం ఉన్నది, కొంత పరివారం. ఏమిటి? నక్కలు. నక్కలు సింహాన్ని వెంబడించే ఉంటాయంట. ఎందుకు చెప్పండి? సింహాన్ని వెంబడించే ఉంటాయి నక్కలు, తోడేళ్ళు. ఎందుకు చెప్పండి? అంటే సింహము ఎక్కడైనా పెద్ద షికారు చేసింది అనుకో, ఒక ఏనుగును పడగొట్టింది, అది తినే కాడికి తిన్నది, మిగిలిందంతా మనకే. అందుకని ఎప్పుడు సింహాన్ని అనుసరించి ఉంటాయి అన్నమాట ఈ నక్కలన్నీ. నక్కలు, కాకులు, గద్దలు ఇవన్నీ దాన్ని అనుసరించి దాన్ని చూస్తూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇదంతా దాని పరివారం అయిపోయింది, స్నేహం అయిపోయింది ఇక సింహానికి.
ఒకరోజు అడవిలోకి ఒక ఒంటె వచ్చింది ఎక్కడి నుంచో. ఒంటె రాగానే ఒక నక్క ఆ సింహం దగ్గరికి పోయి, సింహం బావా ఒక ఒంటె వచ్చింది, మంచి షికారు, ఈరోజు మన పండుగ అని అంది. అంటే ఆ సింహం అన్నది, చూడు, మనం పోయి షికారు చేస్తే అది పండుగ, కానీ తనకు తానే వచ్చింది కదా, అందుకని అది మనకు ఆహారం కాదు, మనకు అతిథి. ఆ ఒంటె తాను వచ్చింది కదా మన దగ్గరికి, ఇక్కడ సింహం ఉంటుంది అని కూడా తెలిసి వచ్చిందని అంటే అది మనకు అతిథి, అందుకని దాన్ని చంపకూడదు. ఆ ఒంటెని తీసుకురండి, నేను దానికి అభయదానం ఇస్తా, నిశ్శంకంగా మన అడవిలో ఉండొచ్చు అని నేను దానికి ఆజ్ఞ ఇస్తా. ఆ ఒంటెని తీసుకురండి అంటే ఈ నక్కలు పోయినాయి, అది తీసుకొచ్చిన తర్వాత, ఏం ఒంటె బావా ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటే, నా ఒంటెల యొక్క జుండు లోపల నుంచి నేను కాటగలిసి వేరయ్యి నేను తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చినా అన్నది. ఒంటెల సమూహం ఉంటుంది కదా, మంద, ఆ మంద లోపల నుంచి నేను కాటగలిసి నేను తప్పిపోయి నేను తిరుక్కుంటూ నా సహా అంటే నా స్నేహితులు, నా సహవాసంలో ఉండేటువంటి ఆ ఒంటెల మంద ఎక్కడ పోయిందో అని వెతుక్కుంటూ నేను తప్పిపోయి ఈ అడవిలోకి వచ్చినా అని అంటే, ఓహో అట్లనా, నువ్వు ఊర్లోకి పోయేది లేదు, నువ్వు ఎవరికి కూడా సేవ చేసేది లేదు, ఒంటె మీద బరువులు పెట్టి మోయించుకుంటారు కదా ఆ థార్ ఏడారి లోపల రాజస్థాన్లో, అట్లాంటి పనులు ఏమీ చేసేది లేదు. నువ్వు హాయిగా ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, మంచిగా పచ్చగా అన్ని చెట్లు ఉన్నాయి, నీకు ఏ ఆకులు ఇష్టమైతే ఆకులు తినొచ్చు, నీకు ఎవ్వరు కూడా ప్రతిబంధకం చేసేవారు లేరు, నువ్వు హాయిగా ఉండొచ్చు ఇక్కడ అని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత అనుకుంది, ఇక ఇంత మంచిగా హామీ ఇచ్చిన తర్వాత ఇక నాకేం కొదవ అనుకుంది. ఇక మంచిగా దానికి ఇష్టం వచ్చినట్టు ఆకులు అలములు తినుకుంటూ హాయిగా ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ సింహానికి ఏమీ దొరకలే, ఆహారం షికారి దొరకలే. ఇక దానికి ఆహారం దొరకకపోతే ఇవన్నీ కూడా ఉపాసం ఉంటున్నాయి, నక్కలు, కాకులు, గద్దలు అవి కూడా ఉపాసం ఉంటున్నాయి. ఇక ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇక సోలుతున్నాయి ఆహారం లేక, నడవడానికి కూడా కష్టమవుతుంది, మాట్లాడడానికి కూడా కష్టమవుతుంది. ఆ సింహం యొక్క గతి కూడా గంతే ఉంది, సింహం కూడా అల్లాడిపోతుంది ఆకలికి. అప్పుడు ఆ సింహం అంటది, ఏమర్రా, నేను షికారు చేస్తే మీరు మంచిగా తింటారు, మరి ఈ కొన్ని రోజుల నుంచి షికారు దొరకలేదు, మరి నా కోసం ఏమైనా ఆహారం తెచ్చి పెట్టరా మీరు? ఇన్ని రోజులు నా యొక్క సహాయంతో మీరు బతుకుతున్నారే, నాతో స్నేహం చేస్తున్నారే, మరి నాకు ఆహారం దొరకలేదు, ఏమన్నా తెచ్చి పెట్టరా నాకు ఆహారం అని అంటే, నిజమే, మరి అతన్ని మనము నమ్ముకొని అతని సన్నిధిలో ఉండి మనం బ్రతుకుతున్నాం కదా, మరి మనం కూడా అతనికి ఏమైనా సహాయం చేయాలి కదా, అతనికి ఆహారం తెచ్చిపెట్టాలి కదా అని అంటే వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ నక్కలు, కాకులు, గద్దలు అన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. మరి మన యజమానికి ఏమైనా సహాయం చేద్దామా లేదా, చేయాలన్నా వద్దా? ఇన్ని రోజులు ఆయన యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాం మనము, మరి సాయం చేయాలన్నా వద్దా అంటే అందులో ఒక నక్క అన్నది, ఆ ఒంటె ఉన్నది కదా ఆ ఒంటెని చంపమని చెప్పుదాం, ఆయన ఆకలి తీరుతుంది, మన ఆకలి తీరుతుంది అని అంటే, అప్పుడు ఈ సమూహం వాళ్ళంతా అగో సింహము ఆ ఒంటెకు అభయదానం ఇచ్చిండు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నువ్వు ఏమైనా తినొచ్చు, నీకు ఏమి హాని లేదు, మేము చంపమని అభయదానం ఇచ్చిండు. మరి ఇప్పుడు ఆయనకు ఈ సంగతి చెప్తే ఆ యజమాని సింహం ఊపుకుంటాడు మనల్ని? నేను అభయదానం ఇచ్చిన దాన్ని నేను చంపను అంటాడు. అప్పుడు ఏం చేస్తావు అని అంటే, దాన్ని కూడా నేను ఉపాయం చేస్తలే అన్నది ఆ నక్క. అయితే ఆ నక్క పోయింది, సింహం దగ్గరికి పోయి దగ్గర, ఆ ఒంటె ఉంది కదా, దాన్ని చంపుకుంటే నీ ఆకలి తీరుతుంది, మా ఆకలి తీరుతుంది కదా అని అంటే, ఈ మాట మళ్ళీ అంటే నిన్నే చంపి తింటా అన్నది. ఎందుకంటే అభయదానం ఇచ్చినా నేను ఎట్లా చంపుతాను, నేను అతిథి ఉన్నాడు అతడు, నేను చంపను అని అంటే, చూడు నువ్వు చంపకు, కానీ తానే ఒకవేళ నీకు అర్పణ చేసుకుంటే అప్పుడేం చేస్తావు? తానే శరీరాన్ని నువ్వు తిను అని నీకు అర్పణ చేస్తే అప్పుడేం చేస్తావు? సరే అప్పుడు ఆ మాట వేరలే, అప్పుడు చూద్దాంలే అంటే ఒప్పుకున్నట్టే కదా. మరి ఇప్పుడు తాను దానికి ఆహారంగా వచ్చేటట్టుగా ఏం ఉపాయం చేయాలి అని మీటింగ్ పెట్టినాయి. మళ్ళా మీటింగ్ పెట్టి ఇక అందులో కొన్ని
వేరే వేరే పశువులు ఉన్నాయి. పులి కూడా వాళ్ళ గ్రూపులో ఉంది. కాకులు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక నక్క ఏం ఉపాయం చేస్తుందంటే, ఇగో మిత్రులారా, మన యజమానికి ఆకలి అవుతుంది, అతని ఆకలి తీర్చేది మన ధర్మం, కాబట్టి నేను స్వయంగా అతనికి ఆహారం అవుతా అని నక్క అన్నది. ఆ జుత్తులో మరి నక్క, నేనే స్వయంగా ఆహారం అవుతా, నన్ను తినమని చెప్తా. ఎక్కడ పోయి మనం చేస్తాం గిరాకీని? షికారిని ఎక్కడ పట్టుకొస్తాం మనం? మనతోని కాదు, ఓకే, నేనే ఆహారం అవుతా అని అంటే, అప్పుడు ఇంకో గద్ద అంటది, నువ్వెట్లయితావు? నేను కూడా అతనికి ప్రీతిపాత్రునే, నా కర్తవ్యం కూడా ఉంటుంది అతని ఆకలి తీర్చేది. నువ్వెట్లా తీరుస్తావు? నేనే తీరుస్తా, నేనే ఆహారం అవుతా అని గద్ద అంటది. కాకి అంటది, నేనే ఆహారం అవుతా అన్నదంట. అప్పుడు పులి వస్తుంది, నువ్వు ఎంతున్నావు? నువ్వు ఎంతున్నావు? ఇంత అంతున్నావు, నిన్ను తింటే ఆకలి తీరుతుంది, నువ్వు అట్లా ఉండు, నేనే ఆహారం అవుతా అని పులి అంటుంది. ఇట్లా అన్నీ అనుకుంటూ ఉంటే ఆ ఒంటె కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు దానికి అనిపించింది, అబ్బా వీళ్ళందరికీ ఇంత మంచిగా సాక్రిఫైస్ చేస్తున్నారు, అంటే త్యాగం చేస్తున్నారు, ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నేను కూడా ఆయన అనుగ్రహంతో ఇన్ని రోజులు నేను ఇక్కడ బతికాను కదా, మరి నేనెందుకు త్యాగం చేయకూడదు అని ఆ ఒంటె లోపల ఈ సంకల్పం వచ్చింది. ఇది రావాలనే వాళ్ళ నాటకం ఆడినరు. తనంతట తానే ఆహారంగా రావాలి అని ఈ యుక్తిని బండింది ఆ నక్క. ఈ విధంగా అంటే అప్పుడు అవరందరూ అనుకుంటుంటే ఆ ఒంటె అంటది, మీరందరూ ఉండండి, నా బాధ్యత కూడా ఉంటుంది, నా కర్తవ్యం కూడా ఉంటుంది, నేనే ఆహారం అవుతా అనగానే ఎక్కడెక్కడ గప్ చూపోయినాయి. నువ్వెట్లయితావు అని అనలే. ఇక అయిపోయి ఇక దాన్ని తీసుకుపోయారు, ఆ సింహం దగ్గర తీసుకుపోయాను. ఇగో తనకు తానే నీకు ఆహారం అవుతా అని తన యొక్క సమ్మతితోని ఆ ఒంటె వచ్చింది. ఇప్పుడు చంపడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు బంధువధ చేసినాం అనేటువంటి పాపం ఏమి రాదు నీకు. ఇప్పుడు నేను అభయదానం చేసిన, నాకు అతిథి ఉన్నాడు, అతిథిని ఎలా చంపుతాను అని అన్నావు కదా, ఆ దోషం ఏమి నీకు రాదు. ఇప్పుడు తనకు తానే వచ్చింది, ఇప్పుడు చంపి తినడానికి ఏమీ ఇబ్బంది లేదు అనగానే సరే తీయని ఇట్లా అంగీకారం చేసిందో లేదో ఈ నక్కలన్నీ దాని మీద పడి దాన్ని అంత చంపినాయి. ఒంటెను చంపి సింహము, ఆ పులి, ఈ నక్కలు, కాకులు, గద్దలు అన్నీ తినేసినాయి. చూడు, విశ్వాసం పెట్టి ఉన్నందుకు ఎంత పని అయిపోయింది. దుర్మార్గుల యందు విశ్వాసం పెట్టొద్దు. ఆ సింహము అది మొదలే క్రూర జంతువు, అది ఎప్పుడైనా చంపు తింటుంది. అది అటువంటి వాళ్ళ యందు విశ్వాసం పెడితే ఆ ఒంటె సంగతి ఏమైంది? అట్లా అయిపోయింది. అందుకని మన బంధువులు ఉన్నారు కదా, మన బంధువులు, కొడుకులు, కోడన్లు, చుట్టాలు, పక్కాలు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ మీద విశ్వాసం పెడితే నిన్ను చంపుకొని తింటారు. చంపుకొని తింటూనే ఉన్నారు ఒకవైపు. అందుకని వాళ్ళ మీద విశ్వాసం పెట్టొద్దు. ఎవరి మీద పెట్టాలి? భగవంతుని మీద, సద్గురుదేవుని మీద విశ్వాసం పెట్టి మనము నిష్కామంగా మన కర్మలు, మనకు ప్రాప్తమైన కర్మలు, ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైన కర్మలను చేస్తూ భగవదర్పితంగా చేస్తూ భగవద్ అనుగ్రహానికి పాత్రులమయ్యి మనము ముక్తులం కావాలి. ఇది ఈనాటికి ఈరోజు కార్యక్రమం, ఉదయం పూట కార్యక్రమం ఇక్కడికి ముగిస్తాము. మిగతా విషయం సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.